హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ కోసం తెలుసుకుందామండి. ఆయుష్ అంతాల్లో లివర్ హెల్త్. ఓకేనా ఫ్రెండ్స్, ఇండియాలో లివర్ ప్రాబ్లం ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. WHO 2014 లెక్కల ప్రకారం మన ఇండియాలో 2,16,865 మంది లివర్ డిసీజ్తో చనిపోతున్నారండి. ప్రతి 5గురిలో మినిమం ఒక్కరైనా లివర్ డిసీజెస్తో బాధపడుతున్నారు. అందులో 90% కేసులు బాగా లేటు అయిన తర్వాత మాత్రమే వస్తున్నారండి. వాళ్ళని కాపాడడం అనేది చాలా కష్టం. అసలు ముందుగా లివర్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, మన బాడీలో లార్జెస్ట్ అలాగే హెవీయెస్ట్ ఆర్గన్ అంటే లివర్. ఇది 1.8 కేజీల బరువు ఉంటుంది మెన్స్లో అయితే, అలాగే 1.3 కేజీలు ఉంటుంది విమెన్స్లో అయితే. లివర్ మెటబాలిజంలో ఒక యాక్టివ్ ఆర్గన్. 60% లివర్ సెల్స్తో ఉంటుంది. లివర్ ఎలా పనిచేస్తుందో, లివర్ పనితీరు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం తినే ఫుడ్ని బాగా ప్రాసెస్ చేసి బాగా డైజెషన్ అయ్యేలా చేస్తుంది. అలాగే ఫ్యాట్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. డ్రగ్స్ అలాగే టాక్సిన్స్ని న్యూట్రలైజ్ చేసి డిటాక్సిఫై చేస్తుంది. అలాగే ఐరన్, విటమిన్స్ అలాగే ఎసెన్షియల్ కెమికల్స్ని బాగా స్టోర్ చేస్తుంది లివర్. అలాగే ఫుడ్ని బాగా బ్రేక్ డౌన్ చేసి దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలా చేస్తుంది లివర్. మన బాడీలో ఉపయోగపడే కెమికల్ రియాక్షన్ తగ్గట్టుగా ఎంజైమ్స్ని అలాగే ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది లివర్. లివర్లో ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు ఎలాంటి సిమ్టమ్స్ అనేది మనకి తెలియదండి. ఈవెన్ చాప కింద నీరులాగా లివర్ సమస్య అనేది ఉంటుంది. లివర్ ప్రాబ్లం మేజర్ అయితే కానీ ఎవ్వరికీ తెలియదు. మరి లివర్ ఫంక్షనింగ్ కోసం తెలుసుకున్నాం కదా, అసలు లివర్ డిజార్డర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనండి, అంటే లివర్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ హెల్దీ లివర్ అనేది ఉంటుందండి. హెల్దీ లివర్లో ఫ్యాట్ బాగా చేరి, అంటే మనం లావు అయినప్పుడు మన బాడీ పేరుకుపోయిన ఫ్యాట్ లివర్కి కూడా వస్తుందండి. ఫ్యాట్ బాగా చేరిపోవడం వలన కొంచెం ఉప్పినట్టుగా ఉంటుంది. దాని తర్వాత ఆ ప్రాబ్లం ఎక్కువ అవడం వలన ఫైబ్రోసిస్కి దారి తీస్తుంది. సెకండ్ స్టేజ్ అండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఎక్కువ అయిపోయి లివర్ సెల్స్ డ్యామేజ్ అయిపోతే ఇది సిరోసిస్కి దారి తీస్తుంది. ఇలా ఫైనల్గా లివర్ డ్యామేజ్ అనేది అవుతుందన్నమాట. అసలు లివర్ డ్యామేజ్ ఎలా అవుతుంది అంటే, హెపాటైటిస్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా లివర్ అనేది ఉబ్బి పెయిన్ కలుగజేస్తుంది. దీనినే హెపాటైటిస్ అని అంటారు. మరి నెక్స్ట్ వన్ ఫ్యాటీ లివర్ డిసీజ్. మన లివర్లో ఫ్యాట్ అనేది బాగా పేరుకుపోవడం వలన ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. బాగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుందండి. అలాగే డయాబెటీస్ వల్ల, ఓవర్ వెయిట్ వల్ల కూడా వస్తుంది. మెయిన్ బరువు పెరగడం వల్ల కూడా వస్తుంది. ఎందుకంటే లివర్ కూడా కొవ్వు పట్టేస్తుంది కాబట్టి. అలాగే ఆల్కహాల్ వల్లే కాదండి, ఆహారపు అలవాట్ల వల్ల కూడా వస్తుంది లివర్ ప్రాబ్లం. జన్యుపరంగా 30% వస్తుందండి. అలాగే మన అదర్ యాక్టివిటీస్, ఈవెన్ డ్రింక్ చేయడం కానీ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం, ఓవర్ వెయిట్ వల్ల మాత్రమే 70% మన బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మాత్రమే లివర్ ప్రాబ్లం అనేది వస్తుంది. లివర్ ప్రాబ్లం తెలియడానికి ఫైనల్ సిరోసిస్ వచ్చేసరికి 20 ఇయర్స్. ఆ ప్రాబ్లం మొదలు అయితే ఈవెన్ ప్రాబ్లం మొదలైన తర్వాత 20 ఇయర్స్ వరకు మనకి తెలియదండి. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక పర్సన్కి మినిమం వాళ్ళ లైఫ్ జర్నీ 20 ఇయర్స్ అయినా, 20 ఇయర్స్ అప్పుడు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయినా, ఇంకా 20 ఇయర్స్ వేసుకున్న మినిమం 40-45 ఇయర్స్లో మనకి ఈ ప్రాబ్లం వాళ్ళకి తెలుస్తుంది. ఓవర్ వెయిట్, రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్, సరైన డైట్ తీసుకోకపోవడం వల్ల కూడా మనకి లివర్ డ్యామేజ్ అనేది అవుతుంది. సో అలాగే లివర్ ప్రాబ్లమ్స్ డ్యామేజ్కి సిమ్టమ్స్ ఏంటో చూద్దాం. ఓకేనండి, మెయిన్ జాండీస్ రావడం అండి. చాలా వరకు జాండీస్ వస్తే చెప్తూ ఉంటారు మీకు లివర్ ఇన్ఫెక్షన్ ఉంది అని. ఓకేనండి, అలాగే డైజెషన్ ప్రాబ్లం, డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం, రెగ్యులర్గా వామిటింగ్స్ అవ్వడం, ఉబ్బరంగా ఉండడం, వెయిట్ లాస్ అయిపోవడం, అలాగే ఫీవర్ రావడం, అలాగే పెయిన్స్ అన్ని, బాడీ పెయిన్స్ అన్ని కూడా రావడం, కళ్ళు పసుపచ్చగా మారడం, షుగర్ కంట్రోల్ లేకపోవడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్ అండి. డైట్ హెల్తీగా ఉండకపోవడం వల్ల, అలాగే సోడాలు, డ్రింక్స్, సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం అనేది మనం లోన్ అవుతాం. ఎక్సర్సైజ్ చేయకపోవడం, మన శరీర బరువు పెరిగినప్పుడు లోపలి భాగాల్లో కొవ్వు పెరుగుతుంది. అలాగే లివర్కి కూడా కొవ్వు పెరిగిపోవడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ వస్తుంది. అలాగే లివర్ కూడా డ్యామేజ్ అనేది అవుతుంది. మరి మన బాడీ అంతా క్లీన్ చేసి రక్షించేది లివర్. రక్షణ వ్యవస్థ మొత్తం తగ్గిపోతుంది ఫ్రెండ్స్. బాడీ మొత్తం లేజీగా అయిపోతుంది. బాడీ క్లీనింగ్ పర్పస్ జరగదు, డిటాక్సిఫికేషన్ చేయదు, టాక్సిన్స్ ఎక్కువ అయిపోతాయి. లివర్కి ఉన్న గొప్పతనం అనండి, లేకుంటే ప్రత్యేకత అనండి, ఎలాంటి ఇబ్బంది ఉన్న లివర్ కొన్ని ఇయర్స్ తట్టుకోగలుగుతుంది. ఇంకా లివర్ తట్టుకోలేని పరిస్థితుల్లో మాత్రమే పెయిన్ అనేది వస్తుంది. అది కూడా టెస్ట్ చేస్తేనే
మనకి లివర్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఆల్ట్రాసౌండ్ అనే స్కాన్లో మాత్రమే ఇలాంటి లివర్ ప్రాబ్లం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే మన రైట్ సైడ్ అప్పర్ అంటే పొట్టకి రైట్ సైడ్న పైన ఉంటుంది కదా లివరు, అక్కడ పెయిన్ రావడం అనేది వస్తూ ఉంటుంది. మనం అది అర్థం చేసుకొని ముందే టెస్ట్ చేసుకుంటే వీటి బారి నుంచి ముందుగానే బయటపడొచ్చండి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, లివర్ అనేది మన బాడీలో మెయిన్ ఆర్గాన్. మరి అలాంటి లివర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన వెస్టేజ్ వారి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఫేస్ చేస్తే దీనికి ఏదైనా మంచి సొల్యూషన్ ఉందంటే ఎస్ అండి, ఆయుష్ అంతాలో లివర్ హెల్త్. మరి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో అనేది మనం చూద్దాం. ఓకే అండి, ఫస్ట్ వన్ సిరేటా. ఇది డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ని క్లియర్ చేస్తుంది సిరేటా. అలాగే కుటుక యాంటీ ఇంప్లమెంటరీ ప్రాపర్టీస్ కలిగి ఉండడం వలన మనకి లివర్ దగ్గర పెయిన్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే లివర్ను రీజనరేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో థర్డ్ వన్ పిపాలి. ఇది ఫైబ్రోసిస్ టైంలో అంటే లివర్ ప్రాబ్లం సెకండ్ స్టేజ్ వచ్చే టైంలో లివర్ రీజనరేట్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఫోర్త్ వన్ ద్రాక్ష. క్రోనిక్ లివర్ డిసీజ్ ట్రీట్మెంట్లో ఒక డ్రగ్ లాగా పనిచేస్తుంది. ఫిఫ్త్ వన్ బట్ కాటయ్య. లివర్ సెల్స్కి బాగా స్ట్రాంగ్ చేస్తుంది. చూసారా ఇంగ్రీడియంట్స్ ఎంత కష్టంగా ఉన్నాయో, ఇంత మంచి ఇంగ్రీడియంట్స్ మనకి లివర్ హెల్త్ అనేది అందించడం జరిగింది. మరి లివర్ హెల్త్ యూజ్ చేస్తే దాని తాలూకా బెనిఫిట్ కూడా చూద్దామండి. డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ అనేవి కొత్తగా రీజనరేట్ అవుతాయి. అలాగే లివర్ పెయిన్ రాకుండా చేస్తుంది. క్రానిక్ లివర్ డిసీజ్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. ఫ్రెండ్స్, లివర్ అనేది మన బాడీలో మెయిన్ ఆర్గాన్. లివర్ ప్రొటెక్ట్ చేసుకోవాలి తప్పనిసరిగా. చిన్న జాగ్రత్తలు ఖచ్చితంగా మనం తీసుకోవాలండి. ఇన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తుంది. లివర్ ప్రాబ్లం మెల్లిమెల్లిగా లివర్లో ఉన్న ఇన్ఫెక్షన్ని క్లియర్ చేస్తుంది. లివర్లో ఉన్న ఫ్యాటీని మొత్తం అంతా క్లియర్ చేస్తుంది. ప్రతిరోజు కూడా మనం రెగ్యులర్గా లివర్ డిసీజ్ ఉన్నా లేకపోయినా ఇయర్లీ ట్వైస్ అనేది యూజ్ చేయాలండి. దాంతోపాటు మనం చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. 7 తర్వాత భోజనం అనేది ఖచ్చితంగా బ్రేక్ చేయాలి. మినిమం 12 అవర్స్ మన బాడీ అనేది ఖాళీగా ఉంచుకుంటే మన బాడీలో లివర్ దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది కరగడం కూడా జరుగుతుంది. అలాగే వీక్లీ వన్స్ ఖచ్చితంగా వాటర్ థెరపీ కంప్లీట్గా ఒక ఫాస్టింగ్ ఉండేటట్టు కూడా చూసుకోండి. లివర్కి పట్టిన కొవ్వు కూడా కంప్లీట్గా కరిగిపోతుంది. రిపేర్ అనేది జరుగుతుంది. బాడీ క్లీనింగ్ అనేది జరుగుతుంది. పెండింగ్ ఉన్న ప్రాసెస్లో ఏదైతే మన బాడీ మెటబాలిజం వర్క్ చేసుకుని ఇన్ఫెక్షన్స్ అన్ని దూరం చేసే పెండింగ్ ఉన్న వర్క్ అన్నీ కూడా వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఉండడం వల్ల కంప్లీట్గా ప్రాపర్గా బాడీలో ఉన్న లివర్ ప్రొటెక్ట్ చేస్తుంది. బాడీ అంతా క్లీనింగ్ పర్పస్ అనేది జరుగుతుంది. లైఫ్ స్టైల్ హ్యాపీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఓన్లీ ఇయర్లీ ట్వైస్ మాత్రమే యూజ్ చేయండి. డైలీ 3 క్యాప్షన్స్ యూజ్ చేయొచ్చు. 3 యూజ్ చేయొచ్చు, లేదంటే 2 యూజ్ చేయొచ్చు. మీల్స్ తీసుకున్న తర్వాత ఇయర్లీ ట్వైస్ యూజ్ చేసినట్టయితే మీకు అసలు ఎన్ని రకాలంటే లివర్ హ్యాపీగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండి అద్భుతంగా. 14 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు యూజ్ చేయకూడదండి. 14 ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళు వాడాలి. అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ ప్రెగ్నెంట్ లేడీస్ ఇలాంటి వాళ్ళు యూజ్ చేయకూడదండి. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు యూజ్ చేయకూడదు. అల్సర్ ఉన్న వాళ్ళు యూజ్ చేయకూడదు. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే యూజ్ చేయకూడదు. మరి దీని తలక కాస్ట్ 765 రూపీస్ ఎంఆర్పి అండి. డిపి అయితే 655 రూపీస్. చూస్తారా ఎంత తక్కువ కాస్ట్ ఉందో. మన లివర్ అంతకు మించి కొన్ని కోట్లు విలువ చేసే లివర్కి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక ఇంత అమౌంట్ ఇయర్లీ ట్వైస్ పెట్టినట్టయితే హ్యాపీగా హెల్తీగా ఉంటామండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పంపించిన వాళ్ళు మీ లివర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మీరు హెల్తీగా ఉండడానికి పంపించారండి. డెఫినెట్గా వాళ్ళకి ఒక థ్యాంక్ యూ చెప్పండి. మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఒక మంచి వీడియోలు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ పివి లక్ష్మి.